బ్యాక్ టు కేఎస్కే హోమ్. ఏంటి ఇంట్లోనే ఉంటూ శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఎక్కడ కొనాలి, ఎలాంటివి కొనాలి, బడ్జెట్ ఎలా అవుతుంది, ఎలాంటి శారీస్ ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయన్న డౌట్ వచ్చే ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఎపిసోడ్ అండి. మీరు కనుక న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే శారీస్ కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. సూరత్కో, ఢిల్లీకో, ముంబైకో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన హైదరాబాద్లోనే ఎస్వి శారీస్ హౌస్ అయితే ఉందండి. వీళ్ళైతే బల్క్లో హోల్సేల్గా చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారండి. మనకి బయట ముంబైకో, సూరత్కో వెళ్తే ఎలాంటి ప్రైజెస్ దొరుకుతాయో ఇక్కడ కూడా మనకు అంతే బడ్జెట్ ఫ్రెండ్లీ, అంతే మంచి శారీస్ దొరుకుతున్నాయి. కలెక్షన్ కూడా అద్దరిపోయింది. ఈ కలెక్షన్ రీసేల్ చేసుకోవాలి అనుకున్నా, న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదా మీరు శారీ షాప్ ఉన్నా సరే ఒక మార్జిన్ రేట్లో పెట్టుకొని శారీస్ సేల్ చేసేలాగా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్. ప్రతి ఒక్క కలెక్షన్ బాగుంది, ప్రతి ఒక్కటి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. సో ఈ రోజు అయితే మీ అందరి ముందుకి మంచి సిల్క్ శారీస్ అయితే తీసుకొచ్చేసానండి. సిల్క్లో మనకి చాలా కలర్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో అలాంటి వాటిలోని ఒక 3 to 4 ఆప్షన్స్ అయితే ఈరోజు చూపించేస్తాను. చూడాలి అనుకుంటున్నారా? అయితే అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి అద్విక సిల్క్ అయితే తీసుకొచ్చేసానండి. ఈ సిల్క్ అయితే చాలా ట్రెండింగ్లో ఉందనే చెప్పాలి. సో శారీ చూసారా, మంచి రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది కదా. సో ఈవెన్ పెళ్ళిళ్ళకైనా గుళ్ళకైనా సరే చాలా బాగా సూట్ అయిపోతుందండి ఈ శారీ. మనకి మిడిల్ పార్ట్ మొత్తం మనకి రమా గ్రీన్ కలర్లో వచ్చేసి దానిపైన మనకి డిజైన్ అయితే వచ్చేస్తుందండి. సర్కిల్ షేప్లో ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. థ్రెడ్ వర్క్తో అయితే వచ్చేసింది. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే డిజైన్ ఉంటుందండి, సర్కిల్ షేప్లో ఫ్లోరల్ డిజైన్. సో బోర్డర్ చూసుకుంటే కూడా మనకి బోర్డర్ చూసారా, పైన వచ్చేసి మనకి మీడియం కంచి బోర్డర్ అయితే ఇచ్చేసారండి. అది కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసారు. మనకి ఇక్కడ డిజైన్ మనకి మిడిల్లో ఏదైతే ఫ్లోరల్ డిజైన్ కాంట్రాస్ట్ కలర్ ఉందో సేమ్ బోర్డర్ కూడా మనకి అలానే కాంట్రాస్ట్ కలర్ థిక్ బ్లూ కలర్లో అయితే ఇచ్చేసారు. సో కింద కూడా మనకి మీడియం కంచి బోర్డర్ ఇచ్చేసారు, కాంట్రాస్ట్ కలర్ అనమాట. సో పళ్ళు చూసుకుంటే కూడా చూసారా, రిచ్ పళ్ళు ఇచ్చేసారండి. చాలా హెవీగా ఉంది, చాలా బాగుంది. సో అండ్ రిచ్ పళ్ళు ఇచ్చేసి టెజల్స్తో అయితే ఎండ్ చేసేసారు. ఇందులో బ్లౌజ్ హైలైట్ అనే చెప్పాలి. ఒకసారి చూసేద్దాం. సో బ్లౌజ్ చూసారా, శారీకి అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు ఇంకా వేరే సపరేట్ బ్లౌజెస్ కోసం చూడక్కర్లేదు. బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే చిన్న చిన్న బుటీస్ లాగా లీఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారండి. ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలానే ఉంటుంది. అండ్ మనకి శారీలో ఏదైతే కంచి బార్డర్ ఇచ్చారో ఇక్కడ కూడా హ్యాండ్స్కి మనకి అదే కంచి బార్డర్ ఇచ్చారు. చాలా మంచి కాంట్రాస్ట్ కలర్లో ఉంది. మనకి రమా గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బ్లౌజ్, బ్లూ కలర్ పళ్ళు అనమాట. ఇందులో కలర్ చార్ట్ కూడా బాగుంది, ఒకసారి చూసేద్దాం. సో కలర్స్ చూసారండి, మనకి మంచి కలర్స్ అండి. మొత్తం మనకి కాంట్రాస్ట్లో ఇచ్చేసారు. గ్రీన్ కలర్కి మనకి పర్పుల్ కలర్లో ఇచ్చేసారు. అలాగే మీరు చూస్తే ఎల్లో కలర్, ఇది అయితే బాగా ట్రెండింగ్ కలర్ అనే చెప్పాలి. ఎల్లో కలర్కి మనకి బ్లూ కలర్ అనమాట, స్కై బ్లూ కలర్లో మనకి బోర్డరు పళ్ళు ఇచ్చేసారు. అలాగే చూసుకుంటే బేబీ పింక్ కలర్కి మనకి రమా గ్రీన్ కలర్లో అయితే ఇచ్చేసారండి బోర్డరు. ఇది చూసుకుంటే మనకి క్రీమ్ కలర్లో అయితే ఇచ్చేసారండి. క్రీమ్ కలర్కి మనకి మంచి గ్రీన్ కలర్లో అయితే బోర్డరు పళ్ళు ఇచ్చేసారు. కలర్స్ అయితే అద్దరిపోయాయండి. మీరు గుళ్ళకి వేసుకెళ్ళడానికి కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. న్యూ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది అయితే బెస్ట్ ఆప్షన్ అండి. మీరు తీసుకెళ్ళిన వెంటనే హిట్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి నచ్చేసే కలెక్షన్ ఇది. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ మీ అందరి ముందుకి చందేరి సిల్క్ అయితే తీసుకొచ్చేసానండి. ఈ కలెక్షన్ అయితే ఒక యూనిక్ కలెక్షన్ అనే చెప్పేయచ్చు. సో శారీ మన ముందే ఉంది, చూసేయండి. సో శారీ చూసారా, చాలా సింపుల్గా చాలా ప్లెయిన్గా ఉంది కదా. శారీ మొత్తం ఒకటే కలర్ అండి. మనకి మంచి లావెండర్ కలర్లో శారీ వచ్చేసింది. సో లావెండర్ కలర్ మీద మనకి ఆల్ ఓవర్ శారీ ఇలానే డిజైన్ ఉందండి. ఒక కలంకారీ డిజైన్లో చెప్పొచ్చు. బట్ ఇవేంటి అంటే మీరు కరెక్ట్గా చూస్తే వీటిని స్ట్రెచ్ చేశారండి. మనకి సిల్క్ శారీ మీద ఈ ట్రీ సింబల్స్ కానీ, లేకపోతే ఇలా జింక సింబల్స్ కానీ ఇవన్నీ ఏంటి అంటే స్టిచ్ చేశారు. సో మీరు వాష్ చేసుకున్నా సరే ఈ ప్రింట్ పోయిద్ది అన్న భయం అయితే అక్కర్లేదు. చాలా బాగుంటాయి, చాలా రోజులు వస్తాయి ఈ శారీస్ అయితే. మొత్తం మనకి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. సో ఇలా జింకల్ లాగా, ట్రీస్ లాగా, ఫ్లవర్స్ లాగా ప్రతి ఒక్కటి సపరేట్ క్లాత్ని మన ఈ సిల్క్ శారీ మీద పెట్టి, సో మీరు డిజైన్ కూడా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఇట్లా అనమాట మనకి ఇట్లా క్రాస్ లాగా వచ్చేస్తుంది. సో మీరు చూసుకుంటే ఇట్లా షోల్డర్ మొత్తం, సో మీరు చూసుకుంటే ఈ డిజైన్ మొత్తం ఇట్లా క్రాస్
క్రాస్ లాగా ఎండ్ అవుతూ ఉంటుంది. మనకి స్టార్టింగ్లో హెవీగా ఉంటుంది, తర్వాత ఇలా క్రాస్ లాగా ఎండ్ అవుతూ ఉంటుంది. మనకి జింకలతో, అలాగే మనకి చూసారా మంచి మంచి ట్రీస్తో, ఫ్రూట్స్తో, ప్రతి ఒక్కటి అనమాట. మనకి ఇట్లాగా అడవిలో ఉండే ప్రతి ఒక్క జంతువు కానివ్వండి, ఆ సింబల్స్ కానీ, మంచి వాతావరణం అండి. టెంపుల్స్కి వెళ్ళినా సరే కొంతమంది పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటారు కదా, వాళ్ళు రెడీ అయ్యే వాటిలో కూడా పీస్ఫుల్నెస్ కోరుకుంటూ ఉంటారు కదా. సో దీనికి బార్డర్ చూసుకుంటే, బార్డర్ కూడా చూసారా మనకి గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు. చిన్న స్ట్రిప్ లాగా ఇచ్చేసారు, మరి హెవీ బార్డర్ ఇవ్వలేదు. చిన్న స్ట్రిప్ లాగా పైన బార్డర్, కింద కూడా చూసుకుంటే మనకి చిన్న గోల్డ్ కలర్ బార్డర్ అండి. సో అలాగే పళ్ళు కూడా మనకి స్మాల్ పళ్ళు ఇచ్చేసారు, మరి హడావిడి చేయలేదు. చాలా స్మాల్ పళ్ళు గోల్డ్ కలర్లో ఇచ్చేసి టెజర్స్తో అయితే ఎండ్ చేసేసారండి. ఈ శారీలో మనకి హైలైట్ అయితే ఈ ప్రింట్స్ అనే చెప్పాలి. సో ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాం. సో బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ అయితే మంచి కాంట్రాస్ట్ కలర్ అనే చెప్పచ్చు. ఆల్ ఓవర్ శారీ మనకి లావెండర్ కలర్లో ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్లో ఉండి దానిపైన ఫ్లోరల్ డిజైన్ అండి. ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం మనకి ఇలానే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది. ఇలా స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చేసింది డిజైన్ అంతా. ఫ్లవర్స్ కూడా చూసారంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. మనకి లోటస్ లాగా, నార్మల్ ఫ్లవర్స్ లాగా, ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్స్. శారీ మొత్తం ఇలానే కలంకారీ డిజైన్. సో ఇంకా కలర్ ఆప్షన్స్ చూసేద్దాం. సో కలర్ చూసేసారా, ఆనియన్ పింక్ కలర్, ప్రతి ఒక్కరికి నచ్చే కలర్. ఆనియన్ పింక్ మీద మనకి సపరేట్ క్లాత్తో ఫ్రూట్స్, ఫ్లవర్స్, అలాగే జింకలు స్టిచ్ చేసి ఇచ్చేసారు. సో అలాగే మీరు చూసుకుంటే రమా గ్రీన్ కలర్. సో రమా గ్రీన్ కలర్ మీద సేమ్ అనమాట. వీటి ప్రతి ఒక్కదానికి బ్లౌజ్ మనకి క్రీమ్ కలర్లోనే వస్తుందండి. ఇందాక నేను ఏదైతే బ్లౌజ్ చూపించానో అదే బ్లౌజ్ క్రీమ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వచ్చేస్తుంది. సో చూసారా మనకి లావెండర్లోనే మనకి లైట్ లావెండర్, లైట్ పింక్ మిక్స్ అయి వచ్చినట్టు ఉందండి. సో కొంచెం మిక్సింగ్ లాగా ఉంది. సో ఇది చూసుకుంటే చూసారా ఎల్లో కలర్ మీద బాగా హైలైట్ అయిపోతున్నాయి కదా డిజైన్స్. మనకి ఇవేంటి అంటే థిక్ కలర్ మీద కాస్త హెవీగా వస్తున్నాయి, లైట్ కలర్ మీద అంతగా లేదు. కానీ చూసారా థిక్ కలర్ మీద మంచి హెవీగా, ప్రతి ఒక్కటి సపరేట్ క్లాత్తో స్టిచ్ చేసేసి మీరు వాష్ చేసుకున్నా సరే అవి చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎన్నిసార్లు వాష్ చేసినా ఒకేలా ఉంటుంది. ఇదైతే మీకు టెంపుల్స్కి బెస్ట్ ఆప్షన్ అండి. డైలీ యూసేజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతూ ఉంటుంది. ఈ కలెక్షన్ మీకు నచ్చితే కనుక సెట్ వైజ్గానే తీసుకోవాల్సి ఉంటుందండి. సింగిల్ పీస్ అయితే అస్సలు ప్రొవైడ్ చేయము, సెట్ వైజ్ కానీ హోల్సేల్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే టెక్స్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీ అందరి ముందుకి సిల్క్ అయితే తీసుకొచ్చేసానండి. ఇది వచ్చేసి మనకి నార్మల్ సిల్క్లోనే అవైలబుల్గా ఉంది. సో శారీ చూసారా మల్టిపుల్ కలర్స్లో అద్దరిపోతుంది కదా, ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే మంచిగా యూజ్ చేసుకునేలాగా ఉందండి ఈ శారీ. సో మిడిల్ పార్ట్ చూసుకుంటే మీరు మల్టిపుల్ కలర్స్లో వచ్చేసాయి అనమాట. సో ఒక కలర్ తర్వాత లైట్గా గ్యాప్, మళ్ళీ ఇంకొక కలర్, మళ్ళీ కలర్ గ్యాప్, అట్లా మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి సర్కిల్స్ కూడా మనకి మంచి కలర్స్లో అయితే వచ్చేసాయి. సో మీరు చూసుకుంటే మనకి స్ట్రైట్ లైన్స్లో వచ్చేసిందండి శారీ మొత్తం, సీక్వెన్స్ లైన్స్ లాగా స్ట్రైట్ లైన్స్తో వచ్చేసింది. బార్డర్ కూడా చూసుకోండి. సో బార్డర్ చూసారా మనకి కడ్డీ బార్డర్ లాగా అయితే గోల్డ్ కలర్ జరీ బార్డర్ అయితే ఇచ్చేసారండి. సో పైన మొత్తం మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్, కింద కూడా సేమ్ మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్ అయితే ఇచ్చేసారు. సో పళ్ళు చూసుకుంటే కూడా చాలా సింపుల్గా ఉంది కదా, సేమ్ మనకి పళ్ళు కూడా యాజ్ ఇట్ ఈజ్. ఇవి కలర్స్ అన్నీ ఏంటంటే ఇంచుమించు ఒకేలా ఉన్నాయండి. మిడిల్ పార్ట్ మొత్తం మనకి సేమ్ కలర్ ఉండి అటు ఇటు అనే గోల్డ్ కలర్ జరీ లైన్స్ అయితే ఇచ్చేసారు, ఒక బోర్డర్ లాగా అనమాట. అటు సైడ్ గోల్డ్ కలర్, ఇటు సైడ్ గోల్డ్ కలర్, అలాగే టెజల్స్తో అయితే ఎండ్ చేసేసారు. సో ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాం. సో బ్లౌజ్ చూసారా సేమ్ మనకి శారీ ఏదైతే కలర్లో ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్లో ఉందండి. అదే కలర్లో ఉండి మిడిల్ పార్ట్ మొత్తం మనకి గోల్డ్ కలర్ జెరీ లైన్స్ అయితే ఇచ్చేసారు. ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలానే జెరీ లైన్స్ ఇచ్చేసారు. అండ్ బార్డర్ కూడా మనకి శారీలో ఏదైతే గోల్డ్ కలర్ బార్డర్, సో శారీలో ఏదైతే మనకి గోల్డ్ కలర్ జెరీ కడ్డీ బార్డర్ అయితే ఇచ్చేసారు, ఇక్కడ కూడా సేమ్ మనకి కడ్డీ బార్డర్ ఇచ్చేసారు. కింద కూడా సేమ్ మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి యూజ్ చేసుకోవడానికి. శారీతో సంబంధం లేకుండా చాలా యూనిక్గా మంచి లైన్స్ అయితే బ్లౌజ్ ఉంది కదా, చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళకు కూడా బాగా సూట్ అయిపోతుంది. ఇందులో ఇంకో కొన్ని కలర్స్ చూసేద్దాం. సో కలర్స్ చూసారండి, థిక్ కలర్లో మల్టిపుల్ కలర్స్ అయితే వచ్చేసాయండి. సో ఒక్కొక్క శారీలో దగ్గరగా మనకి 4 to 5 కలర్స్ అయితే యాడ్ అయిపోతున్నాయి. అవి కూడా థిక్ కలర్ దగ్గర కలర్స్ అనమాట. అంటే మనకి థిక్ గ్రీన్, యాష్, థిక్ బ్లూ కలర్, కొంచెం దగ్గర కలర్స్ వచ్చేసాయి. సేమ్ ఇది కూడా మనకి కాస్త డిజైన్స్ చేంజ్ అవుతుందండి.
శారీ టు శారీ కాస్త మనకి కలర్స్ చేంజ్ అవుతున్నాయి, డిజైన్ చేంజ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క యూనిక్ లాగా ఉంది. ఈ కలెక్షన్లో అయితే మనకి 3 పీసెస్ వచ్చాయండి. ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక టోటల్ సెట్ తీసుకోవాల్సిందే. ఈరోజు కలెక్షన్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఎవరైతే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో లేదా రీసేల్ చేయాలి అనుకుంటారో ఒక మార్జిన్ రేట్లో పెట్టుకొని రీసేల్ చేసుకునేలాగా కలెక్షన్ ఉందండి. ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. మీరు మార్జిన్ రేట్లో సేల్ చేసుకునేలాగా ఉన్నాయి ప్రైజెస్ అయితే. సో అస్సలు మిస్ అవ్వకుండా కలెక్షన్ అయితే వెంటనే తీసేసుకోండి. నేనైతే ఒక్కసారికి కూడా ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు, గమనించాలి. ఎందుకంటే మేము ఈ వీడియోని సోషల్ ప్లాట్ఫామ్లో పెడుతున్నాం కదండి. సో ఈవెన్ చిన్న చిన్న రీటైలర్స్ కూడా చూస్తూ ఉంటారు. సో హోల్సేల్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మేమైతే ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు. ఒకవేళ మీకు ప్రైజెస్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోండి. డైరెక్ట్గా మన స్టోర్కి వచ్చైనా విజిట్ చేసేయచ్చు, ఇంకా మల్టిపుల్ కలర్స్ చూసేయచ్చు. అడ్రస్ అయితే అందరికీ గుర్తుంది కదా. మన అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట్ ఓల్డ్ పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడే మనకి జిఎస్టీ ఆఫీస్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా జిఎస్టీ ఆఫీస్కి బ్యాక్ సైడే మన ఎస్వి శారీస్ హౌస్ అయితే ఉంది. సో మీరు కనుక హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉంటే వెంటనే షాప్కి వచ్చేసి మన న్యూ అరైవల్స్ అయితే తీసేసుకోండి. సో మీరు షాప్కి రావటం వల్ల వీటిలో ఉన్న కలర్స్, క్వాలిటీ అండ్ మన దగ్గర ఉన్న ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అయితే చూసేయచ్చు. ఇన్ కేస్ మీరు రాలేకపోతే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. కింద స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.